హాయ్, హలో, ఎంయూసు స్వాగతం, సుస్వాగతం. సో, ఇవాళ సూపర్ సండే కన్నడ బిగ్ బాస్ హౌస్‌లో ఏమేమి జరిగిందో ఆ విషయాలన్నీ మీతో ముచ్చటించడానికి మళ్ళీ మీ ముందుకొచ్చాను. సో, నేను అసలు విషయం చెప్పే ముందు దయచేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దెన్ కమింగ్ టు ది పాయింట్. ఇవాళ ఇంతకుముందే ఈవినింగే మీకొక చిన్న వీడియో రిలీజ్ చేశాను. దాని ప్రకారమే మనకు చూపించిన ప్రమోల ప్రకారమే ఈరోజు టాప్ పాయింట్స్ ఏంటి అంటే, మొత్తం మీద హౌస్‌లో ఉన్న వాళ్ళందరినీ కూడా చిన్న చిన్న టాస్క్‌లు పెట్టి కిచ్చా సుదీప్ గారు హోస్ట్‌గా ఒక గేమ్‌లు ఆడించారు. ఆ తర్వాత వీటిలో ముఖ్యంగా టీఆర్‌పీ రేటింగ్స్ అని పెట్టి, ఈ టీఆర్‌పీ రేటింగ్స్ పెట్టడం అంటే ఏంటంటే 12-1 దాకా డిసెండింగ్ ఆర్డర్‌లో పెట్టి ఒక్కొక్క క్యాండిడేట్‌కు వాళ్ళ ఫోటోస్‌ని అంటే కింద పిక్స్ ఉంటాయి. 12 మంది సభ్యుల పిక్స్ ఉంటాయి. ఆ పిక్స్‌ని వాళ్ళు పేర్చుకుంటూ రావాలి. అకార్డింగ్ టు నంబర్ 12 ఈస్ ది హైయెస్ట్, 1 ఈస్ ది లోయెస్ట్. సో, 12 నుంచి 1 నంబర్ దాకా పేర్చుకుంటూ రావాలి. తర్వాత పేర్చిన వాళ్ళు వెళ్ళి కారణాలు కూడా చెప్పాలి. వాళ్ళని ఆ స్థానంలో ఎందుకు పెట్టారు, వీళ్ళని ఈ స్థానంలో ఎందుకు పెట్టారు అని. సాధారణంగా ఇలాంటి టాస్క్‌లన్నీ ఏంటంటే ఒకరిపైన ఒకరికి ఒపీనియన్ క్రియేట్ కావడానికి ఉపయోగపడుతుంటాయి. పైగా ఒకరిపైన ఒకరు తర్వాతి వారంలోన రచ్చ చేసుకోవడానికి కూడా ఇవి చాలా ఉపయోగపడుతుంటాయి. అనుకున్నట్టుగానే ఈ టాస్క్‌లో కొన్నింటిని మనం ఆల్రెడీ ఊహించేయొచ్చు. ఎందుకంటే వాళ్ళ మధ్య ఉన్నటువంటి ర్యాప్ లేదా వాళ్ళ మధ్య ఉన్నటువంటి అదేమంటారు కొట్లాటలు కావచ్చు, వీటన్నిటి వల్ల మనకు అర్థమైపోతుంది. ఏంటి అంటే, సో, వీళ్ళిద్దరూ ఖచ్చితంగా ఒకరికొకరు ఇచ్చుకుంటారని. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు గౌతమి ఏం చేసింది, హనుమంతది 12థ్ ప్లేస్‌లో పెట్టి 1 లీస్ట్ ప్లేస్‌లోన మోక్షిత పెట్టింది. హనుమంతుది మొదటి ప్లేస్‌లో పెట్టడం అనేది ఒక రకంగా సేఫ్ గేమ్. ఆమెకు అతనంటే ఇంట్రెస్ట్ ఉందా లేదా అని కాదు. అతను విలేజ్ నుంచి వచ్చాడు. అతనికి బేస్ చాలా ఉంది. అతను ఆట కూడా బాగా ఆడుతున్నాడు. అతన్ని ఏమైనా నెగెటివ్ కామెంట్ చేస్తే పబ్లిక్‌లో మనం బ్యాడ్ అయిపోతామేమో అన్న ఒక చిన్నపాటి ఇన్‌సెక్యూర్‌తో అతనికి హైయెస్ట్ పాయింట్ ఇచ్చేశారు. ఆ తర్వాత మోక్షితకిచ్చి తనేం చెప్పారు, ఆమె పెద్దగా ఏమీ ఎఫర్ట్ పెట్టట్లేదు. ఆమెకేమైనా కొంచెం వచ్చిందంటే అది అందుకున్నదే గానీ, ఆమె తీసుకున్నదే గానీ, తెచ్చుకున్నదైతే కాదు, సాధించేదైతే కాదు అని కారణాలు చెప్పేస్తుంది. అలాగే మంజుకు కూడా ఆమె ఏం చెప్తుంది, ఇతను గేమ్ చేంజర్‌గా ఉన్నాడు. ఇవన్నీ చేస్తున్నాడు గానీ, ఇంకా కాస్త మెరుగు కావాల్సిందని ఆయనకు ఒక స్థానం ఇచ్చేసి అలా చేసింది. మంజు వచ్చేసరికి అతనేం చేస్తాడంటే 8వ స్థానం ఈమెకు ఎవరికి మోక్షితకిచ్చి 5వ స్థానం గౌతమికి ఇస్తాడు. అంటే మోక్షిత కంటే కాస్త తక్కువ స్థానం ఇచ్చి, మోక్షిత బాగా ఆడుతుంది, యూనిక్‌గా ఆడుతుంది, తన స్టైల్ అంటూ తాను క్రియేట్ చేసుకునింది. నేనెవరికీ లొంగను, నేను ఇలాగే ఉంటాను, ఇలాగే ఆడతానని తన సిస్టమ్‌ని అంటే తన క్యారెక్టర్‌ని ఎక్కడ కోల్పోకుండా ముందుకెళ్తోంది. కాబట్టి ఆమె 8వ స్థానంలో. ఈమె గౌతమి అలా కాదు. ఆమె ఎట్లంటే గనుక చాలా చౌకట్టులోనే ఆడుతుంటుంది. ఆమె బాక్స్ దాటి బయటికి రాదు. థింకింగ్ అబోవ్ ది బాక్స్ అంటారు కదా! ఔట్ ఆఫ్ ది బాక్స్ అంటారు కదా! అది ఉండదు ఈమెలోన. ఈమె ఎట్టంటే యూనిఫార్మ్ వేసుకున్నటువంటి పిల్లల లాంటిది. ఆమె టైమ్ టు టైమ్ తిన్నామా, పడుకున్నామా, లేచామా, గేమ్ ఇచ్చినప్పుడు ఆడామా, కాస్త మాట్లాడామా, పడుకున్నామా అన్నట్టుగానే ఉంటుంది గానీ, అంతకుమించి ఈమేమి సౌండ్ చేయదు అని ఒక చిన్న కామెంట్ పాస్ చేశారు. సో, మోక్షిత వచ్చేసరికి చాలా ఆశ్చర్యంగా మంజుని నంబర్ 1లో 12లో టాప్‌లో పెట్టేసి గౌతమిని 1లోకి పెడుతుంది. అందరికీ ఆశ్చర్యం అవుతుంది. మంజుని తీసుకొని అంత పైన కూర్చోబెట్టింది ఏంటి? ఎందుకంటే మంజు అంటేనే రక్తం కారుతుంటుంది ఈవిడ. మళ్ళీ ఈవిడ ఎందుకు తీసుకొని వెళ్ళి పైకి పెట్టింది అంటే, దానికి ఆమె కారణం చెప్తుంది. మంజు కాస్త కితాపతి చేయడంలో అంటే ఏంటి? కాస్త అక్కడ ఇక్కడ గిల్లి కజ్జాలు పెట్టడం, కాస్త తంటాలు పెట్టి ఆడడంలోన ఆయన మించిన వాళ్ళు ఎవరు లేరు. లిటిగెంట్ క్యాండిడేట్ ఈయన అని చెప్తూ తన ఆట తను ఆడుతున్నాడు గానీ హైయెస్ట్ లిటిగెంట్. ఈ హౌస్‌లో ఏమైనా జరుగుతోందంటే అది ఖచ్చితంగా మంజు అన్న చేసినటువంటి పని వల్లనే అనేది అందరికీ సుస్పష్టం. కాబట్టి ఆయన్ని 12వ ప్లేస్‌లో పెట్టాను. ఇంకా 1వ ప్లేస్ గౌతమి అంటే ఆమె పెద్దగా ఏమీ ఆడట్లేదు. ఆమె ఆట నాకు అస్సలు కనిపించలేదని బదలాయిచ్చేసుకుంది. ఇలా బదలాయించుకున్న వాళ్ళే కనిపిస్తారు. ఈ టీఆర్‌పీ మొత్తంలో కనిపిస్తే మొదట ఈ ముగ్గురు తీసుకుంటే గౌతమి
మోక్షిత ఒకటో స్థానంలో పెడితే, మోక్షిత గౌతమిని తీసుకొని ఒకటో స్థానంలో పెట్టింది. అలాగే ఐశ్వర్య భవ్యని తీసుకొచ్చి ఒకటో స్థానంలో పెడితే, భవ్య ఐశ్వర్యని తీసుకొచ్చి ఒకటో స్థానంలో పెట్టింది. ఇలా చెల్లుకు చెల్లులాగానే ఆట సాగింది గానీ, ఇందులో పెద్ద ఇంట్రెస్టింగ్ అంటే ఏం లేదు. ఇంట్రెస్టింగ్‌గా కనిపించిందల్లా కాస్త మాట కథ నడిచింది. ఎవరిది అంటే గనక రజిత్‌ది. రజిత్ ఏం చేశాడు, ఒకటో స్థానంలోన సురేష్‌ని పెట్టాడు. సురేష్‌ని పెట్టి నే అంటే అంతకుముందు సురేష్ పెట్టేటాడు మొదటి స్థానంలో పెట్టి, రజిత్ పెద్దగా ఏమి ఆడలేదు. ఆయన ఆట నాకసలు కనిపించలేదు అని ఒక మాట అనేసి కూర్చుంటాడు. సేమ్ రిటార్ట్‌గా రజిత్ కూడా ఒకటో ప్లేస్‌లో పెట్టి ఏమంటాడంటే, నేను వచ్చి 2 వారాలే అయ్యుండొచ్చు. కానీ 50 రోజులు ఉండి ఆయన ఆడినది 2 వారాలుగా నేను ఆడిన ఆట కూడా ఆయన 50 రోజుల నుంచి ఆడుకొని రాలేదు. పైగా కాలుకి దెబ్బ తగిలింది. ఎప్పుడు పోయి కన్ఫెషన్ రూమ్ తలుపు తట్టుతూనే ఉంటాడు. లేదా బెడ్ పైన దుప్పటి కప్పుకొని పడుకొని ఉంటాడు. అసలు ఆ కన్ఫెషన్ రూమ్‌లో ఎన్నాళ్ళు ఉంటాడో ఏమో దేవుడికే తెలియాలి. డ్రిప్పులు ఎక్కించుకుంటూ ఉంటాడు అని కాస్త వ్యంగ్యంగా మాట్లాడేసరికి సురేష్ అఫెండ్ అవుతాను. సురేష్ అదే మాట అంటాడు. సుదీప్ గారితో మాట్లాడుతూ, ఆయన ఏ కారణమైనా తీసుకోవచ్చు. ఆటకు సంబంధించి ఏ కారణమైనా తీసుకోవాలి. కానీ నా అనారోగ్యాన్ని నేనేం కావాల్సిగా నేను మూల కూర్చోలేదు కదా! నిజంగా నా కాలికి దెబ్బ తగిలింది కదా! అలాంటి కారణం ఈయన తీసుకోకూడదు. మంజు కూడా అలాంటి కారణమే తీసుకున్నానని కాస్త కళ్ళ వెంబడి నీళ్ళు పెట్టుకున్నప్పుడు, అప్పుడు సుదీప్ గారు అంటారు, "ఎందుకయ్యా నువ్వు మాట మాటకి ఏడుస్తావు? ఎవరైనా అన్నారనుకో తీసుకోవాలి. అసలు ఇక్కడ ఈ ఈ టాస్క్ పెట్టిందేంటి? మీ ఒపీనియన్స్ చెప్పమని. సో, మీ ఒపీనియన్స్ నువ్వు ఎలాగైతే రజిత్ పైన ఒపీనియన్ చెప్పావో, రజిత్ నీ పైన ఒపీనియన్ చెప్పాడు. వాట్ ఈస్ దిస్? ఇందులో ఏముంది తప్పు?" అని సర్ది చెప్పినప్పుడు రజిత్ ఒక మాట అంటాడు, "సార్ నేను ఒక మాట చెప్తాను సార్. అతను ఇచ్చినప్పుడు నేను తీసుకోగలిగినప్పుడు, నేనిచ్చినప్పుడు కూడా అతను తీసుకోగలగాలి. ఆ మనస్తత్వం ఉంటేనే ఎదుటి వాళ్ళకు రిటార్ట్ ఇవ్వాలి. లేనప్పుడు ఊరికే కూర్చోవాలి. రజిత్ నన్ను మళ్ళీ సురేష్ గారు నన్ను అన్నప్పుడు నేను పడలేదా? తను కూడా పడాలి సార్. ఎవరి కోసం పడతాడు? అందరూ ఇక్కడ ఆట ఆడడానికి వచ్చిన వాళ్ళే కదా! ఇది తప్పదు తీసుకోవాల్సిందే" అని చెప్తాడనమాట. సో, ఈ విధంగా ఆ డిస్కషన్ కొంచెం ఆసక్తికరంగా ఉంది. అలాగే మోక్షిత పెట్టినటువంటి ఆ ప్లేసెస్ కాస్త ఆసక్తికరంగా ఉంది. అలాగే మంజు పెట్టినటువంటి స్థానం ఆసక్తికరంగా ఉంది. ఆ తర్వాత గౌతమి ఆసక్తికరంగా ఉంది. సో, ఈ టాస్క్ ఆ తర్వాత ఈ షోలోన కాస్త అంటే పెద్ద ఎక్సైట్‌మెంట్ ఏంటి నాకు కనిపించలేదు ప్రత్యేకంగా. కారణం అంటే కొంచెం డల్ అనిపించింది. ఇక్కడ చెప్పుకోదగ్గ అంశాలు ఏమీ లేవు కదా అని అనిపించింది. ఒకటి ఏంటంటే అసలు ఈ షో ప్రారంభం కాకముందు కిచ్చా సుదీప్ గారు చెప్పినట్టు కొద్దిగా నిన్న ఏం జరిగిందో కాస్త చూద్దాము అన్నప్పుడు, నిన్న కిచ్చా సుదీప్ గారు ఎవరెవరికైతే క్లాసులు పీకారో మళ్ళీ ఆ జంటలే కూర్చొని మాట్లాడుకోవడం ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంటే వాళ్ళు మారే ప్రసక్తే లేదు. మళ్ళీ భవ్య, త్రివిక్రమ్ కూర్చొని మాట్లాడుకుంటుంటారు. మళ్ళీ వాళ్ళు ఒకరికొకరు ఏం మాట్లాడుకుంటుంటారు. ఎందుకు భవ్య అడుగుతుంది, "నేను నీ షాడోలోనే ఉన్నాను. నీ షాడో దాటి నేను బయటికి రాలేను అన్నప్పుడు నాకెందుకు ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతే బాగుంటుంది అని అనిపించింది" అంటే, తను ఏదో కన్సోల్ చేస్తుంటాడు. "అలా కాదు, నీ ఆట నువ్వు ఆడు. నా ఆట నేను ఆడతాను" అని అనుకోవడం. అంతకుముందు గౌతమి అతనితో మంచిప్పుడు అదే అనుకుంటారు. మా ఇద్దరి మధ్య ఇది అవుతుంది. ఈ స్నేహం ఎక్కువ కాలం కొనసాగించడం మంచిది కాదు. మనం ఆట ఆడుకుందామని అంటారు. కానీ ఇద్దరు కలిసే ఉంటారు. త్రివిక్రమ్, భవ్య కూడా అలాగే చాలా సార్లు అనుకున్నారు. కానీ కలిసే ఆడారు. అలాగే బెడ్‌రూమ్‌లోన మోక్షిత శశితోను, ఆ తర్వాత మిగిలిన వాళ్ళతో కూర్చొని డిస్కషన్ చేస్తుంటుంది. ఆమె ఒకటే నామజపం. త్రివిక్రమ్ చూసావా ఎంత క్రికెట్ ఆయన ఎంత క్రికెట్‌గా ఉన్నాడో, ఆయన ఎలా ఉన్నాడో, ఆయన అన్నీ ఇలాగే చేస్తూ ఉంటాడు. నాకు తెలుసు చైత్ర చెప్పిన మాట నిజము. ఆయన మేకవు నెప్పులి గోముఖ వ్యాఘ్రవతను అతను వెనుకొకటి ముందొకటి మాట్లాడుతూ ఉంటాడని. అసలు దాదాపు 5 ఎపిసోడుల నుంచి ఏం చెప్తూ వచ్చిందో, ఆ 7 ఎపిసోడుల నుంచి ఆయన పైన ఏమైతే అలిగేషన్స్ చేస్తూ వచ్చిందో దాన్ని షీ ఈస్ కంటిన్యూయింగ్. ఒక రకంగా ఇది కేవలం స్టీరియోటైప్ మోనోలాగ్‌గానే మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే ఐడియాస్ చేంజ్ కావట్లేదు. ఒపీనియన్స్ చేంజ్ కావట్లేదు. ఇన్నాళ్లుగా హౌస్‌లో కలిసిమెలిసి ఉన్నా కూడా వాళ్ళ మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ తగ్గకపోగా పెరిగిపోతుంది. పెరిగిపోవడానికి కొత్త కారణాలేమీ లేవు. పాత కారణాలను మనసులో ఉంచుకొని అలాగే పెంచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ ఒపీనియన్స్ కూడా అలాగే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టీఆర్‌పీ దీనికి సంబంధించి గౌతమి శశిర్‌కి ఏమని ఇస్తుంది? ఇతను ఓహ్, తాను థర్డ్ వీక్‌లో ఉన్నప్పుడు క్యాప్టెన్సీ చాలా బాగా ఆడాడు. అక్కడే ఆగిపోయాడు. ఆ తర్వాత ఇంకా ఆయన నాకు కనిపించలేదు. ఇదే
వాదనను ఇంకా ఇద్దరు చెప్పినప్పుడు శశిర్ ఒక మాట అంటాడు. సార్ నాకు అర్థం కానిది ఏంటంటే, మూడో వారంలోనే నేను కెప్టెన్‌గా ఉన్నాను సరే, అప్పట్లో నా కెప్టెన్‌గా ఉన్నప్పుడు నా రెస్పాన్సిబిలిటీస్ వేరే ఉంటుంది. హౌస్ క్లైమేట్ వేరుగా ఉంటుంది. నేను డీల్ చేయాల్సిన విధానం వేరుగా ఉంటుంది. అందువల్ల నేను అక్కడ అలా వ్యవహరించాను. ఆ తర్వాత మామూలు అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ నేను అప్పట్లాగే చేయలేదు. అప్పటిలాగే ఏం చేస్తాను? నేను కెప్టెన్ కాదు కదా తర్వాత అని తను వాదిస్తాడు. అది యాక్చువల్‌గా నిజం. ఒకరు ఒక స్థానంలోనే ఉండిపోయారు. అప్పుడే బాగుండేదంటే, అప్పుడే బాగుండేదంటే ఇప్పుడు ఎలా ఉంది మనం చెప్పాలంతే గాని, అప్పటిదాన్ని కంపేర్ చేసుకుంటూ పోవడం అనేటువంటిది చాలా తప్పు. ఈ హౌస్‌లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అలాగే కంపేర్ చేసుకుంటున్నారు. రజిత్ కూడా అదే అంటున్నారు. మొదట ఉన్నచో సురేష్ ఇప్పుడు ఆడలేదు అని. ఆ తర్వాత మంజు గురించి కూడా కొంతమంది చెప్తారు. మొదట ఆడినట్టు ఇప్పుడు ఆడలేదు అని. ఎవరినైనా చూసుకోండి, కామన్ పాయింట్ వాళ్ళు చెప్పేదేంటంటే, మొదట బాగా ఆడేవారు. వాళ్ళిప్పుడు మాకు కనిపించట్లేదు. ఐ థింక్ దిస్ ఈస్ వెరీ ఈజీ అలిగేషన్ వన్ క్యాన్ డూ. ఒకరిపైన చాలా సులువుగా అలిగేషన్ చేయగల పాయింట్ ఏమైనా అంటే మన దగ్గర పాయింట్స్ లేనప్పుడు ఈ పాయింట్ చెప్పేస్తే సరిపోతుందేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. కొంచెం అలా కనిపించింది. సో, అలాగా ఈ సెట్ ఆఫ్ పర్సన్స్ ఎవరెవరైతే అంటే సుదీప్ గారు ఎవరెవరినైతే ఉద్దేశించి బాబు మీరు సంబంధాలు పెంచుకోవద్దంటారు నాయనలారా మీ ఆట మీరు ఆడండి అని చెప్పారే వాళ్ళే అక్కడేమో బుత్తిగా మాట విన్నట్టు విని, మళ్ళీ అక్కడ వెళ్ళి బెడ్‌రూమ్‌లో ఒకరు, గార్డెన్ రూమ్‌లో ఒకరు, ఆ తర్వాత ఇంకో చోట కొంతమంది కూర్చొని వాళ్ళు మళ్ళీ డిస్కస్ చేసుకుంటూ మళ్ళీ చెట్టాపట్టాలేసుకొని తిరగడం మొదలుపెట్టారు. సో, ఇది కొంచెం మనం ఆలోచించదగ్గ విషయం. అలాగే ఇంకో పాయింట్ ఏంటంటే రజిత్ హనుమంత్ గురించి చెప్పింది చాలా అద్భుతమైన విషయం చెప్పాడు. హనుమంతు వాడు ప్రొఫెషనల్ కిలాడి అని చెప్పాడు. అందరూ అనుకున్నట్టు అమాయకుడు కాదు. తనకు అంచనాలున్నాయి. ఎవరితో ఎలా మాట్లాడితే బావుంటుంది? ఎవరిని ఏం చేస్తే బావుంటుంది? అసలు ఎవరిని మనం నామినేట్ చేస్తే బావుంటుందని వాళ్ళనే నామినేట్ చేస్తూ ఉంటాడు. ఎవరు ఎక్కువగా మాట్లాడారో వాళ్ళనే నామినేట్ చేస్తూ ఉంటాడు. సో, వాడు ప్రొఫెషనల్‌గా ఆడుకున్నాడు. మనం అనుకున్నట్టు అమాయక పల్లెటూరు బయటైతే కానే కాదు. ఆయనేమి అంత అమాయకంగా, ఇన్నోసెంట్‌గా ఏం లేదు. హి ఈస్ ప్లేయింగ్ హిస్ గేమ్ అని చెబుతారనమాట. దానికి ఉదాహరణలు కూడా చాలా చెప్తాడు. సో, ఆయన ఎలా నామినేట్ చేసేటప్పుడు తీసుకునేటువంటి కారణాలేమి? ఎవరిని నామినేట్ చేస్తారు? ఈజీగా ఉంటుందని గోల్డ్ సురేష్‌ని పదే పదే నామినేట్ చేస్తున్నాడు. ఇది మనకందరికి కనిపించే విషయమే. ఎప్పుడైనా చూడండి గోల్డ్ సురేష్‌ని ఈజీగా టార్గెట్ చేసేస్తుంటాడు. గోల్డ్ సురేష్ వీక్‌నెస్ ఏంటంటే హనుమంతు అప్పుడెప్పుడో తన కోసం క్యాప్టెన్సీ టాస్క్‌లో ప్రాణం పెట్టి ఆడాడు కాబట్టి ఆ రోజు నుంచి హనుమంతుడు ఒక మాట ఆడడు. పైగా వాళ్ళిద్దరు మామ, అల్లుడు, మామ, అల్లుడు అనుకుంటుంటారు కాబట్టి, ఈ మామను ఆ అల్లుడు ఏమన్నా కూడా ఈ మామ భరిస్తాడు. అది మామూలుగా అందరికి సరదా పనిగా అయిపోయింది. సో, ఈ విషయాన్ని కూడా అక్కడ ప్రస్తావించడం మనం గమనించాలి. సో, అంటే క్యాండిడేట్స్ అంటే హౌస్‌మేట్స్‌లోన మనం జాగ్రత్తగా గమనిస్తే ఎలాంటి మార్పు లేదు. మళ్ళీ అవే ఆలోచనలున్నాయి. అవే వ్యూ పాయింట్స్ ఉన్నాయి. అవే అభిప్రాయాలున్నాయి. వాళ్ళ అభిప్రాయాలు మారలేదు. వాళ్ళ ఆలోచనలు మారలేదు. ఆటలొకటే మారుతూ ఉన్నాయి. వారం గడిచిన కొద్దీ ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు. అంతే తప్ప సుదీప్ గారు వచ్చి చెప్పడం వల్ల వాళ్ళ ప్రవర్తనలో కాస్త మార్పు రావడము అనేటువంటిది ఎం ఈ సీజన్‌లో నాకెందుకో చాలా తక్కువ అని అనిపించింది. దిస్ ఈస్ ది థింగ్. సో, ఆ తర్వాత మనం కాస్త అదే ఈ టాస్క్ తర్వాత యెస్ ఆర్ నో టాస్క్‌లు పెడతారు. వాళ్ళటువంటి సో, ఒపీనియన్స్ కలెక్ట్ చేయడం, ఒపీనియన్స్ గ్యాదర్ చేయడం ఇవన్నీ కూడా కామన్. ప్రతిసారి మాకు జరిగేవి. టీఆర్‌పీది చెప్పినప్పుడు సుదీప్ గారు చెప్తారు. ఈ సీజన్‌కు 12.5 హైయెస్ట్ టీఆర్‌పీ వచ్చింది అని చెప్పగానే అందరూ క్లాప్స్ కొడతారు. సో, సుదీప్ గారు హి ఫీల్ వెరీ హ్యాపీ. అది మనం పక్కన పెడితే, చివరికి ఇక నామినేషన్ ఘట్టం వచ్చినప్పుడు, అంటే ఎలిమినేషన్ ఘట్టం వచ్చినప్పుడు, అక్కడ మళ్ళీ ఒక్కొక్కరు సేఫ్ అయిపోతారు. ఈసారి భవ్య సేఫ్ అయిపోతుంది. మంజు సేఫ్ అయిపోతాడు. ఆ తర్వాత మోక్షిత సేఫ్ అయిపోతుంది. ఆ తర్వాత బోడి సురేష్ కూడా సేఫ్ అయిపోతారు. ఇంకా మిగిలింది ఎవరు? ఇద్దరే మిగిలి ఉంటారు. ఐశ్వర్య, ఆ తర్వాత చైత్ర. సో, ముందుగానే మనం మాట్లాడుకున్నట్టు చైత్ర వీళ్ళిద్దరూ కూడా ఇవాళ ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు. సో, సుదీప్ గారు అంటారు. ఒకరు ఎలిమినేట్ అవుతారా? ఇద్దరు ఎలిమినేట్ అవుతారా? ఐశ్వర్యను ఒక మాట అన్నారు. పోయినసారి కూడా ఇద్దరే ఉండేవాళ్ళు. ఆ ఇద్దరిలో నువ్వు ఉండేదానివి. ఈసారి కూడా ఇద్దరున్నారు. ఆ ఇద్దరిలో నువ్వున్నావు. ఆలోచించుకో మళ్ళీ. నువ్వు ఎలా ఆడాలనేది నువ్వే నిర్ణయించుకోవాలి అని చెప్పి, ఆ తర్వాత ఆయన ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారు. ఒకరిని కన్ఫెషన్ రూమ్ పంపిస్తారు. ఇంకొకరిని యాక్టివిటీ రూమ్‌లో పంపిస్తారు. ఏ రూమ్ నుంచి ఎవరైతే సేఫ్ అయితారో వాళ్ళు తిరిగి వచ్చేస్తారు. ఎవరు తిరిగి వస్తారో తెలీదు. ఒకరు తిరిగి వచ్చేస్తారు. ఇంకొకరు అటు నుంచి అంటే
వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన వాళ్ళు ఎలిమినేట్ అయినట్టు లెక్క. వచ్చిన వాళ్ళు సేఫ్ అయ్యి వచ్చినట్టు లెక్క అని. సో, ఇలా ఉన్నప్పుడు మొట్టమొదటి సేఫ్ అయ్యేది ఐశ్వర్య. ఐశ్వర్య సేఫ్ అవుతది. ఐశ్వర్య సేఫ్ అయినప్పుడు ఆమె కన్నీళ్లు పెట్టుకొని మామూలే స నా అందరికి థాంక్స్ చెప్పేసి మళ్ళీ తను హౌస్‌లోకి వెళ్ళిపోతుంది. హౌస్‌లోకి వెళ్ళిపోయిన తర్వాత ఈమె కన్ఫెషన్ రూమ్‌లో పెడుతుంది చైత్ర. చైత్రకు ఉన్న ఇన్‌స్ట్రక్షన్ ఏంటంటే, మళ్ళీ 'బిగ్ బాస్' నీకు ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చేదాకా ఈ రూమ్ నుంచి నువ్వు కదలడానికి వీల్లేదు. ఆమెకొక హెడ్‌సెట్ ఇచ్చారు. హెడ్‌సెట్ ఇచ్చి ఏంటి, ఎవరెవరు ఏమేమి మాట్లాడుతారో ఆ మాటలని ఆడియో వినిపిస్తూ ఉంటుందన్నమాట. సో, దాన్ని వింటూ ఉండు అని. ఈ కంటెస్ట్ రూమ్‌లో ఉన్నటువంటి సీక్రెట్ రూమ్ ఉన్నట్టే. సీక్రెట్ రూమ్‌లో ఇలాగే కట్ చేసేది. కాకపోతే ఇక్కడ మనకు చాలా మజా అనిపించేదేంటంటే, ఆ సీక్రెట్ రూమ్‌లో ఉన్న కంటెస్ట్ రూమ్‌లో కూర్చున్నటువంటి చైత్ర ఎవరి మాటలైనా ఆలోచించి ఏదో స్ట్రాటజీ ప్లే చేయాల్సింది పోయి, అంటే బహుశా రేపు కూడా కూర్చుంటుందో లేదా వెంటనే పంపించేస్తారో ఐ డోంట్ నో. అక్కడ ఆమె చేసిందల్లా ఏంటంటే, ఒకే మాట ఆమెను వేధిస్తుంది. ఏంటి అంటే, నా గురించి ఎవరు తలుచుకోవట్లేదు, నా గురించి ఎవరు తలుచుకోవట్లేదు. ఎందుకు తలుచుకుంటారు ఎవరైనా? బయటకి వెళ్తే ఒక క్షణం అనుకుంటారు. లేదా ఒక గంట అనుకుంటారు. తర్వాత వాళ్ళు వాళ్ళ స్ట్రాటజీలోనో లేకుంటే అక్కడ అందరితోనూ ఉన్న వాళ్ళతో కలిసిపోవడం తప్పనిచ్చి, ఎటునుంచి బయటకు వెళ్ళిపోయిన వారి గురించి పొరవముంటే ఎవరైనా ఏడుస్తూ కూర్చోటాలా ఏంటి? ఆ బాధ ఈమెను బాగా పట్టి పీడించినట్టు ఉంది. అలాగే బయటకొచ్చినటువంటి ఐశ్వర్య కూడా పెద్ద జోక్ ఏంటంటే, ఆమె ఈమె చైత్రకు చివరిగా థాంక్స్ చెప్పడం అంటే బాయ్ చెప్పడం మర్చిపోయింది. తాను బాయ్ చెప్పడం మర్చిపోయానని హనుమంతుతో చెప్తుంది. ధనరాజుతో చెప్తుంది. ఆ! ఆ తర్వాత మళ్ళీ శశితో చెప్తుంది. ఆ తర్వాత మోక్షితతో కూడా చెప్తుంది. చివరికి మోక్షితకు చాలా కోపం వచ్చేస్తది. "నువ్వు చెప్పలేదు వదిలేసి ఇంకేం చేద్దాం ఆమె వెళ్ళిపోయింది కదా!" అంటే, "లేదు నేను చెప్పిండాల్సింది" అంటే, "సరే ఇప్పుడు వద్దులే. ఇంకా 6 వారాలేమో మేము ఇక్కడ ఉంటాం కదా! బయటికెళ్ళిపోయిన తర్వాత ఆమె కుందాపురం కదా! అక్కడికెళ్ళి కావాల్సుంటే చెప్దువు గానీ, నువ్వు ఊరికే మనసులోనే ఏదో పెట్టుకోవద్దు. ఒక్కొక్కరు ఒక్కొక్క వారం వెళ్ళిపోవాల్సిందే. ఎవరు ఇక్కడ పర్మనెంట్‌గా ఉండరు. మన ఆట మనం ఆడాలి." అదొక్కటి ఐ థింక్ ఇట్ ఇస్ ఎ వైస్ డైలాగ్ ఫ్రమ్ మోక్షిత. ఆమె చెప్పింది కాస్త మంచి డైలాగ్ అని నాకు అనిపించింది. సో, కన్ఫెషన్ రూమ్‌లో ఆమె ఉంది. లివింగ్ ఏరియాలో ఈమె సేఫ్ అయ్యి వచ్చేసింది. ఈ ప్లే అంతప్పుడు ఉదయం నుంచి మన ప్రోమోలు వచ్చేస్తున్నాయి కాబట్టి మనకి అర్థమైపోతుంది. ఎందుకో మొదటే నేను చెప్పాను కదా! చైత్రం సీక్రెట్ రూమ్ చూడడం వల్ల పెద్దగా ఫాయిదా లేదని. అదే నాకు ఇప్పుడు అనిపించింది. పెద్దగా ఏమి ఫాయిదా లేదని. కాకపోతే ఈసారి సుదీప్ గారు మళ్ళీ శనివారం రోజు గరం గరంగా కనిపించారు. ఆదివారం రోజు ఫన్‌గా కనిపించారు. లైట్ రేంజ్‌లో తీసుకున్నారు. ఆ తర్వాత అది హీలియం బెలూన్ గాలి లోపలికి తీసుకొని డైలాగ్ చెప్పడం అనేటువంటి ఒక కామెడీ టాస్క్ కూడా నిర్వహించారు. సరే ఫన్ ఎంత ఇవ్వాలో అంత ఇవ్వండి. తనకి ఎంత చేతనవుతుందో తాను ఎంత చేయించగలరో అంత చేయించేశారు. చివరికి బయటకొచ్చిన తర్వాత ఆడియన్స్ ముందు ఒకటే మాట చెప్పారు. ఏంటి, ఈసారి నామినేషన్ నామినేషన్ ఓట్లు గాని, ఎలిమినేషన్ గాని లేవు. కారణం ఏంటంటే ఇద్దరు 2 టీములుగా విడిపోయినప్పుడు హౌస్‌లోన ఎంఎంటీ అండ్ టీవీ వాహిని అంటే న్యూస్ వాహినులుగా విడిపోయి అక్కడ క్యాప్టెన్సీ టాస్ చేసినప్పుడు జియో యాప్ ద్వారా ఏ టీమ్‌ని గెలిపించాలనేది ఓట్లు వేయమని ఆల్రెడీ మనం అడిగాం. ఎవరిని గెలిపించారో వాళ్ళకి మాత్రం ఓట్లు వేయమని అడిగేసాం. కాబట్టి ఈసారి ఎలిమినేట్ చేయడానికి మనకు అవకాశం లేకుండా పోయింది అని చెప్తూ చూద్దాం. 'బిగ్ బాస్' ఈ ఆటను వదిలిపెట్టాడు. ఎలా ముగించాలో ఆయనే చూసుకుంటాడు. ఈ ఆట ఆడాల్సిందే. వాళ్ళకు కొన్ని కొన్ని సత్యాలు తెలవాల్సిందే అని యథావిధిగా తన డైలాగ్ చెప్పి ఆయన నిష్క్రమించేశారు. ఇది అండి. ఇంతకు మించి గొప్పగా చెప్పుకోదగినట్టు నాకేమనిపించలేదు. పెద్ద ఎక్సైట్‌మెంట్ అయితే నాకు కనిపించలేదు. బహుశా ఎలిమినేషన్ లేదని మొదటే తెలిసిపోవడం. పైగా ఇది రెండోసారో, మూడోసారో క్యాండిడేట్‌ని ఎలిమినేట్ చేయకుండా సేఫ్ చేయడం. ఇవన్నీ కారణాల వల్ల ఎందుకో నాకు కొంచెం సాటర్‌డే, సండే కూడా గ్రాఫ్ అంటే ఏంటి, ఎవరినైనా తిట్టే సమయంలోనే టీఆర్పీ రేట్ పెరుగుతుంది. ఎవరిని తిట్టనప్పుడు ఫ్లాట్ అయిపోతుందేమో అని నాకు అనిపిస్తుంది. కాబట్టి కేవలం తిట్టడం వల్ల టీఆర్పీ రేటింగ్ పెరుగుతుందంటే కాస్త ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇదండి ఇవాల్టి సండే విత్ బాదుషాకి సంబంధించినటువంటి అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్‌తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మీ రామదుర్గం మధుసూదన్.